అదేం చిత్రమో ఏమో కానీ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీకి ఎప్పుడూ ఆటుపోట్లే. సరే, పోయిందేదో పోయింది. ఈసారైనా పార్టీ నిలకడను ప్రదర్శిస్తుందనుకుంటే అమ్మో, ఎప్పుడూ లేని వింత పరిస్థితి ఇప్పుడు నెలకొంది. పార్టీలో టికెట్టు అంశం కొలిక్కి రావడానికి కనీసం ఇంకా వారం 10 రోజులైనా పట్టొచ్చు. ఈ మధ్యకాలంలో వైకాపా తాపీగా తమ కార్యకలాపాలను ఎదురు లేకుండా చేసుకోగలుగుతుంది. ప్రొద్దుటూరులో వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. పట్టణంలోని పలు వార్డులను చుట్టేశారు కూడా. కొంత ఎడముఖంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి తిరిగి పార్టీకి దగ్గరయ్యారు. ఆయనతో కలిసి రాజపాలెం మండలం గోపాయపల్లి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా వైసీపీ నియోజకవర్గంలో చకచకా పావులు కదుపుతూ అధికార తెలుగుదేశం పార్టీలోని లుకలుకలపై విమర్శలు సంధిస్తున్నారు. గెలుపు కాదు కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామంటూ సవాల్ విసురుతున్నారు కూడా. అంతేకాదు, అభ్యర్థి ఎవరో తేలితే ఆ మెజారిటీ ఇంకా పెరిగే అవకాశాలను కూడా ఆ పార్టీ శ్రేణులు లెక్కలేసుకుంటున్నారు. వైకాపా నేతలు ఇలా లెక్కలేసుకునేందుకు కూడా అనేక కారణాలు లేకపోలేదు. ఇక్కడి తెలుగుదేశం పార్టీలో వెల్లునుకుపోయిన అసమ్మతి, చివరకు చంద్రబాబు చెప్పిన తీరని సమస్య, తీరా ఎన్నికలు దగ్గరయ్యేసరికి లెక్కకు మించిన నేతలు పార్టీ టికెట్ కోసం క్యూలో నిల్చోవడం, అంతేకాదు ఫలానా అభ్యర్థికి గనక టికెట్ ఇస్తే పనిగట్టుకొని ఓడిస్తామంటూ బహిరంగంగానే సవాళ్లు విసరడం వంటి విధానాలు దేశం కార్యకర్తలకు అర్థం కాని అంశం. ఇదంతా ఓ ఎత్తైతే అభ్యర్థిత్వం కేటాయింపు పక్కన పెడితే కనీసం స్పష్టత ఇచ్చే అంశంపై కూడా అధిష్టానం ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఫలితంగానే వైసీపీ బలంగానే పల్లగుద్ది మరీ 50,000 ఓట్ల పైచిలుకుతో గెలుపు సాధిస్తామని ఛాలెంజ్ చేస్తోంది. టీడీపీకి నేతలున్నా కార్యకర్తలున్నా విధి విధానాలు సరిగ్గా లేకపోవడమే అసలు వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఇదంతా చూస్తే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న సామెత గుర్తొస్తుంది కదా.